నా పేరు రత్నం అండి. నన్ను ధర్మవతి గారు పంపించారండి. ఎందుకు పంపించారు? మాతో ఆవిడకేంటి పని? ఏదో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, మిమ్మల్ని రమ్మని చెప్పారు. మేమెవరో ఆవిడికి తెలీదు, ఆమెవరో మాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడడానికి ముఖ్యమైన విషయాలు ఏముంటాయి? వెళ్ళి ఇదే మాట ఆవిడతో చెప్పండి. సార్, అంత పెద్ద ఆవిడ పంపించారంటే ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన పని ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే అన్ని విధాలుగా బాగుంటుంది కదండి. అంతలా కోపం ఎందుకు సార్? చెప్పిన నీతులు చాలు సార్, ఇక మీరు బయలుదేరండి. సార్, మీ చెల్లెలు గారు కూడా అక్కడే ఉన్నారు. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడడానికి రమ్మన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా చెల్లి అక్కడెందుకుంది? అసలు అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? మీ చెల్లెలు సూసైడ్ చేసుకోబోతే కార్తీక్ సారే కాపాడి ఇంటికి తీసుకొచ్చారు సార్. మీరు చెప్పేది నిజమా? మా రాధి ఆత్మహత్య చేసుకోపోయిందా? అవునమ్మా, పాపం ఎందుకో చాలా బాధలో ఉన్నట్టున్నారు. అయ్యో గురువారప్ప, ఏమిటయ్యా ఇది? ఏ విషయానికి భయపడని నా పెన్కుట్టే మనసులో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందా? అయ్యో, చూసావటమ్మా రాధిని, ఎవరి కారణంగా అయితే మనం గొడవ పడ్డామో, ఎవరి కారణంగా అయితే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో, చివరికి తను వాళ్ళింటికే వెళ్ళింది. దీన్ని బట్టైనా నీకు అర్థమైందమ్మా ఆ రాధి మనకి ఎంత విలువిస్తుందో? ఒరేయ్, నీకసలు బుద్ధుందేమిట్రా? రాధి ప్రాణాలు తీసుకోబోయిందని చెప్పాక కూడా ఇంకా దాని మీద పంతానికి పోతావేమిట్రా? ఆ గురువారప్ప దయ వల్ల దానికేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మనందరం ఈ పాటికి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండేవాళ్ళంరా. వెళ్ళరా, వెళ్ళి రాధేని తీసుకురా. నా చెల్లెల్ని తీసుకురాకుండా అక్కడే ఎందుకు ఉండనిస్తానమ్మా? నా చెల్లెలు అక్కడ ఉండడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడడానికే వీల్లేదు. ఇంకొక్క క్షణం కూడా రాధిని అక్కడ ఉండనివ్వను. కృష్ణయ్య, నా కృష్ణయ్య జీవితం బాగుండాలని ఈ తులాభారం వేస్తున్నారు. భార్య దూరమైన దగ్గర నుంచి ఆయనలోంచి ఆయనే దూరమయ్యారు. జీవితం ముగిసిపోయినంతగా బాధపడుతున్నారు. నవ్వుల్ని, సంతోషాల్ని కోల్పోయి 4 ఏళ్లుగా నరకం చూస్తున్నారు. ఆయన కన్నీళ్ళకి, ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే కృష్ణయ్య. ఆ విషయం గుర్తొస్తే నా మీద నాకు ఎంత కోపంగా ఉందో చెప్పలేను. అన్నింటికీ మించి ఇంతకు ముందులా ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. సార్ వారిని చూసినప్పుడల్లా నా కారణంగా ఆయనకి జరిగిన నష్టమే గుర్తొస్తుంది. ఆ పశ్చాత్తాపం తాలూకు బాధ నన్ను చంపేస్తుంది కృష్ణయ్య. ఆ బాధని, దుఃఖాన్ని ఈ గుండె తట్టుకోలేకపోతుంది, మోయలేకపోతుంది. తిరిగి మళ్ళీ సార్ వారిని సంతోషంగా చూసినప్పుడే ఈ గుండె కుదుట పడుతుంది. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే కృష్ణయ్య,
ఇప్పటి వరకు సార్ వారు భరించిన బాధ చాలు. ఇక నుంచైనా ఆ బాధని దూరం చేసి ఆయనకి సంతోషాన్నివ్వు. నా కారణంగా సార్ వారికి జరిగిన నష్టాన్ని సరిదిద్దే అవకాశాన్ని నాకివ్వు కృష్ణయ్య. అసలెవరే నువ్వు? ఆర్ యు ఓకే? అంటే ఏంటి? వాట్ డు యు మీన్? నేను నీకు బాగా తెలుసు. మనం 2-3 సార్లు గొడవ పడ్డాం, పోట్లాడుకున్నాం. మన మధ్య పచ్చిగడ్డి ఎండుగడ్డి కాదు, పచ్చి మంచినీళ్లు పోసినా బగ్గుమని మండుద్ది. మరి అంత బాగా తెలిసిన నన్ను ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? కొంపదీస్తే నీకు బ్రెయిన్ కొట్టేసిందేమో, అందుకే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావేమోనని డౌట్ వచ్చి ఆర్ యు ఓకే అని అడిగాను. షట్ అప్! నాకు జోకులంటే అలర్జీ. నా మీద జోకులు వేసేవాళ్ళంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. వెటకారాలు చేసావంటే తాట తీస్తాను. అంత సీన్ లేదులే గాని ఇంకో మాట చెప్పు. ఏయ్! జరుగుతుంది నా తమ్ముడు తులాభారం. నువ్వెందుకున్నావు ఇక్కడ? అసలు నీకేం పని ఇక్కడ? ఏం పని చేస్తున్నానో చూస్తున్నావు కదా. ఇవన్నీ అరేంజ్ చేసింది నేనే. మరి చూస్తూ కూడా ఏం పని అని అడుగుతావేంటి కామెడీగా? నా తమ్ముడు తులాభారంలో ఇవన్నీ చేయడానికి నువ్వెవరు? అసలు నీకేం రైట్ ఉంది? నాకే ఉంది. నాకు మాత్రమే హక్కుంది. హక్కు మాత్రమే కాదు, ఆయనకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చూసుకునే బాధ్యత కూడా ఉంది. ఆరాధించే మనిషికి సేవలు చేసుకునే అవకాశం రావడం కూడా అదృష్టమే. ఆ విషయం నీకు అర్థం కాదులే. ఏంటే బాగుతున్నావు? నిన్ను కృష్ణుడి విగ్రహం పక్కన అచ్చం రాధికలాగే ఉన్నావమ్మా. ఆ కృష్ణుడి జీవితంలోకి ఎప్పుడు అడుగు పెడతావా అని ఎదురుచూస్తున్నాను. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు. థ్యాంక్స్ అండి. రాధిక ఉంటే చాలు ధర్మ. ఇలాంటి విషయాల్లో నిశ్చింతగా ఉండిపోవచ్చు. ఎలాంటి లోటు రాకుండా, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తనే దగ్గరను చూసుకుంటుంది. వదిన గారు, ఏర్పాట్లు భారీగా కనిపిస్తున్నాయి. ఖర్చు కూడా భారీగానే అయ్యుంటుందిగా. నా కొడుకు విషయంలో నేను వాడి క్షేమాన్ని మాత్రమే చూస్తాను, ఖర్చుని కాదు. సార్ వారు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. కార్తీక్, గుళ్ళో తులాభారానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి నాన్న. నువ్వొస్తే పూజారి గారు పూజని ప్రారంభిస్తారు. మా నేనిప్పుడు డ్యూటీలో ఉన్నాను. సడన్గా పూజ అంటే ఎలా రాగలను? నాన్న, ఇది నీకోసం, నీ మంచి కోసం చేయిస్తున్న పూజ. సారీ మా, నాకు రావడానికి వీలు పడేలా లేదు. అందుకని ప్రస్తుతానికి నా తరఫున కూడా నువ్వే దండం పెట్టుకో. నీకు పోలీస్ అవ్వడం అంటే ఇష్టం అన్నావు. నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని నేను కాదనలేదు. మరి నీకోసం ఈ అమ్మ పూజ చేయిస్తుంటే నువ్వు రాలేవా? నీకీ అమ్మ కంటే డ్యూటీనే ఎక్కువ? అది కాదమ్మా, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ప్లీజ్. ఎక్కువ టైం ఏం పట్టదురా. 1 గంటలో పూజ అయిపోతుంది. వెంటనే వెళ్ళిపోవచ్చు. వచ్చేసేయ్. రావడం కష్టమే గాని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక వస్తున్నాను. మా మంచి కార్తీక్ కృష్ణ ఇలా అమ్మ మాట వినాలి. మేమందరం ఎదురు చూస్తున్నాం, తొందరగా వచ్చేసే. వస్తున్నాడమ్మా. హలో
ఏయ్ ఎవరో లోపల? ఏయ్ ఏయ్ బాబు ఇలారా. ఏంటి చెప్పండి. గేట్ ఓపెన్ చేయి. గేట్ ఓపెన్ చేయి. ఇంట్లో ఎవరు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు సార్. ఏ గుడికి? కృష్ణుని టెంపుల్కి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధి ఆ ఇంటికి వెళ్లకుండా చూడాలి. ఆ కుటుంబంతో సంబంధం లేకుండా చూడాలి. రాధికి వాళ్ళకి సంబంధం లేకుండా చూడాలి. ఆ పోలీసుని మర్చిపోయేలా చేయాలి. చేస్తాను. సార్ వారు సార్ వారు ఇక్కడ ఆగిపోయారేంటి? రండి. ఏంటిదంతా? పూలదారి. నేను అడుగుతుంది ఎందుకు అని. ఈరోజు కార్తీక్ కృష్ణ గారికి తులాభారం కదా. మరేమో కృష్ణుడి పాదాలు చాలా సుకుమారం కదా, అందుకే కందిపోకూడదు అని ఇలా. ఇవే ఈ ఎక్స్ట్రాలో వద్దని చెప్పేది. ఎక్స్ట్రా ఏం లేవు సార్ వారు. మెట్లకి సరిపడేంత వరకే ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు రండి. అబ్బా, చూపులతో తర్వాత చంపుదురు. మీకోసం తులాభారం ఎదురు చూస్తుంది. రండి స్వామి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాహన సభూమిః సభోముఖాత్యనిష్టానిశానిలం నివేదం అక్కడే ఆగిపోయావేంటి నాన్నా? లోపలికి వెళ్దాం పదా. రాధిక, ఏంటి న్యూసెన్సు? నీకింతకుముందు చాలాసార్లు చెప్పాను ఎంత లిమిట్స్లో ఉంటే అంత మంచిదని. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నచ్చని విధంగా ప్రవర్తించి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఇలా చేస్తుంటే నా కోపం కాదు, చిరాకు వస్తుంది. కార్తీక్, ఏంటి నువ్వు అర్థం లేకుండా? అయినా తను తప్పించేసిందని ఇలా కోపడ్డానికి? నాకు నచ్చంది చేయటం తప్పు కదా? కార్తీక్, నీకు తులాభారం చేయిస్తుంటే దాన్ని రాధిక ఒక పండగలా ఫీల్ అవుతుంది. తన సంతోషాన్ని ఇలా చూపించింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు తన మీద కోపపడటం ఏం బాలేదు. ఈ తులాభారం చాలా సంతోషంగా పూర్తవ్వాలి. ఇలాంటి కోపాలు తాపాలు అస్సలుండకూడదు.
క్యాలిక్యులేటర్ కావాలా? ఎందుకు? బెల్లాన్ని చూసి వేళ్లతో లెక్కలేస్తున్నారు కదా, క్యాలిక్యులేటర్ అయితే కష్టం లేకుండా ఉంటుందని. పిచ్చిదానా, నేను బెల్లం ఎంత ఉందని లెక్కేయట్లేదు, ఎంత కొట్టేయాలి ఎలా కొట్టేయాలి అని లెక్కలేస్తున్నాను. అలా అయితే మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందని నేను తగ్గుతానా ఏంటి? మీకంటే 2 ఎక్కువే తీసుకుంటాను. అది కదే, నేనంటే ఓ లెక్కుండీటిని కొట్టేస్తున్నాను, మరి నువ్వెందుకు కొట్టేస్తున్నావు? నాకు ఒక లెక్కుంది. కేజీ 120 రూపాయలంట. 4-5 కేజీలు అమ్ముకుంటా మంచి కాటన్ చీర కొనుక్కోవచ్చు. కాశీకి పోయినా మూసి వాసన పోలేదన్నట్టు ఇక్కడ కూడా నీ కక్కుర్తి బుద్ధి పోనుచుకున్నావు కదా. ఓయబ్బో, మీది మాత్రం కక్కుర్తి కాదా ఏంటి? లేకపోతే చీప్ గా బెల్లం ఎందుకు కొట్టేస్తారు? నాది కక్కుర్తి కాదే, ఈ తులాభారాన్ని సెడగొట్టి మా అక్కకు శిరోభారం కావాలని ఈ ఓం బాబు కుట్ర. కుట్రేంటి? అసలు ఈ తులాభారాన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏంటి? దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి? కార్తీక్ సంబంధించి మా అక్క ఇలాంటి పూజలు హోమాలు చేసేది కార్తీక్ త్వరగా పెళ్లి జరగాలని. ఇప్పుడు ఈ తులాభారం వెనక కూడా మా అక్క ఆలోచన అదే. పొరపాటున కార్తీక్ పెళ్ళైందనుకో, ఈ ఆస్తికి మన ధూంబాబు గారిని వారసుని చెయ్యాలన్న మన కళలో ఆశలు ఐస్ క్రీంలో కరిగిపోతాయి. భూకంపానికి తోడు సునామీ అన్నట్టు ఆ రాధికని మా అక్క మళ్ళీ నెత్తిమే పెట్టుకుంది. ఏదో ఒక విధంగా కార్తీక్ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంది. ఎస్, అసలే ఆ పిల్లకి మనకి పిల్లికి ఎలక్కి ఉన్నంత శత్రుత్వం ఉంది. ఆ రాధిక కోడలిగా అడుగు పెట్టిందో ఆ తర్వాతి నిమిషంలోనే మనల్ని రోడ్డు మీదకి అడుగు పెట్టిస్తుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ తులాభారం జరగకుండా ఆగిపోవాలి. అందుకే ఈ బెల్లం కొట్టేసే స్కీమ్. ఎస్. అవును, నాకు డౌట్, బెల్లం కొట్టేస్తే తులాభారం ఎలా ఆగిపోతుంది? పోసిన మతిలేని శ్రీమతి, తులాభారం అంటే నిలువెత్తు బంగారంతో తోస్తారు, అది ఈ బెల్లంతో తోస్తారు. అందుకని కార్తీక్ సరిపడే బెల్లాన్ని మహా అయితే 4-5 కేజీలు ఎక్స్ట్రా తెప్పించి ఉంటారు. అందుకని ఈ బెల్లాన్ని కొంత మనం కొట్టేసి దాచిపెట్టామనుకో, అప్పుడు కార్తీక్ని తులాభారం తీయడానికి ఈ బెల్లం సరిపోదు. ఎస్, సీన్ క్లియర్గా అర్థమైపోయింది. చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తులాభారం పూర్తవ్వకపోతే మీ అక్క ఏడుపులు పెడబొబ్బలు. ఓసే, అరిష్టం అని చెప్పి ఇంకా అరిష్టమే చూస్తుంటావా? పద బెల్లం దాద్దాం, పద. ఏమండి, ఆగండి. ఏంటి? వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి. అక్క, అన్ని ఏర్పాట్లు చేశానక్క. అమ్మా, ఇక తులాభారం ప్రారంభించమంటారా? అలాగే పంతులు గారు. సరే అమ్మా. ఈ శ్రావణ మాసంలో పెళ్లి ఘడియలు ముగిసిపోతున్నాయి. ఆ గడువులోపు మీ అబ్బాయి వివాహం జరిగిపోవాలి. స్వామి, గతం తాలూకు విషయాల్లో బ్రతుకంతా వాడి జీవితాన్ని కోల్పోతున్నాడు. కోల్పోతున్న ఆ 100 ఏళ్ల జీవితాన్ని వాడికి వరంగా ప్రసాదించు. స్వామీజీ చెప్పిన గడువులోపు కార్తీక్కి రాధికకి పెళ్లి జరిగేలా చూడు. బాబు,
త్రాసుకి దండం పెట్టుకుని కూర్చో నాయనా. కృష్ణయ్య, నాకు తెలియకుండానే నా గుండె సార్ వారితో ప్రేమలో పడింది. తిరిగి అతని ప్రేమని పొందాలని ఆరాటపడింది. సార్ వారి నుంచి ఆ ప్రేమ దక్కకపోతుంటే ఈ గుండె విలువెల్లాడిపోతుంది. ఇప్పటి వరకు సార్ వారి మీద నాకు కేవలం ప్రేమ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు నా కారణంగా ఆయన కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఆయనకి అందించాల్సిన బాధ్యత నాకుంది. నా బాధ్యతల్ని నెరవేర్చుకునే శక్తిని నాకివ్వు స్వామి.